వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా మొదలైంది. వివాదాలు, అవినీతి ఆరోపణలతో కొండ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఏడాదిన్నర పాలనకే వరంగల్ తూర్పులో సురేఖ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వరంగల్ తూర్పు నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ల నుంచి ఎల్కతుర్తి సభకు నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మహిళలు, యువత బయలుదేరారు. వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో గులాబీ జెండా ఎగరేసిన నన్నపనేని నరేందర్ వెంట నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున సభకు బయలుదేరారు. అన్ని డివిజన్లు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో గులాబీ జెండాలు ఎగరవేసి స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. గులాబీ బాస్ కేసీఆర్ ఏడాదిన్నర తర్వాత తొలిసారిగా ప్రజల ముందుకు వస్తూ ఉండడంతో ఆయనను చూసేందుకు భారీగా తరలి వెళ్తున్నారు. 6 గ్యారెంటీలు, 421 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. వరంగల్లో కేసీఆర్ సర్కార్ నిర్మించిన 24 అంతస్తుల ఆసుపత్రిని ప్రారంభించలేదు. ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. వరంగల్ ప్రజలు మంత్రి కొండా సురేఖపై మండిపడుతున్నారు. అజాంజాహీ కార్మికులను మోసం చేయడంతో ఆమె తీరుపై కార్మిక కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నన్నపనేని నరేందర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కొండా సురేఖ పక్కన పెట్టింది. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను తమ అనుకూలంగా ఉండే వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పాలనలో అందిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని, 16 నెలల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ప్రజలు బేజేరు వేసుకుంటున్నారు. కొండ అనుచరులు సాగిస్తున్న 20% కమిషన్లు వసూలు ఆరోపణలతో ప్రజలు విసిగెత్తుపోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా పోటెత్తారు.